వెళ్దాం. దయచేసి నాతో పాటు లూకా సువార్త 18 అధ్యాయము 11, 12 వచనాలు చదవాలని కోరుతున్నాను. ఎవరన్నా గట్టిగా చదవమని కోరుతూ ప్రారంభించాలనుకున్నాను. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషులనైనను ఈ సుంకరుల వలనైనను ఉండక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. మంచి సమయంలో మనము ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తివంతుడా, జీవం గల దేవా, దయగల దేవానికి స్తోత్రం నాయనా. ప్రభా, ఈ సమయంలో నీ మాటలు అమూల్యమైనవి. ఈ అమూల్యమైన మాటలు ప్రభా మేము వినటానికి కృప చూపించినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలనైనా. దేవా, నీ గూఢమైన సత్యాలు తెలుసుకుని ప్రభు మా జీవితాలను మార్చుకుని భాగ్యము మాకు దయచేయమని కోరుచున్నాను. ఒకవేళ మా జీవితాల్లో ఏదైనా పొరపాటు ప్రభు క్షమించమని కోరుచున్నాను, ప్రేమించమని కోరుచున్నాను, కనికరించి నడిపించమని కోరుచు నజుడని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచి సమయంలో ప్రభు సన్నిధిలో దేవుని ఒక మాటలు వింటాం మనము. గతంలో నేను ప్రసంగించిన ప్రసంగము గర్వము అలాంటి మాట పైన నేను బోధించాను. గర్వం అని మాట 2వ సెషన్ కింద మనం భావించుకొని దేవుని ఒక మాటలు విందాం. అక్కడ సందర్భం ఏంది అని ఆలోచన చేసుకుంటే లూకా సువార్త 18 అధ్యాయం 1 నుంచి 10 వచనం 15 వచనాలు చూసుకుంటూ ఉంటే అక్కడ 2 సంఘటనలు చూస్తున్నాను మనం. సుంకరి, పరిసయ్యులు వాళ్ళ 2 ప్రార్థన జీవితం చూసుకుంటాం మనము. వాటిలో పరిసయ్యుని ప్రార్థన ఒకలాగా ఉంటే సుంకరి ప్రార్థన మరోలాగా ఉంటుంది. అయితే ఈ ప్రార్థన జీవితంలో ఒకటి దేవుడు మనకు బయలుపరిచిన మాట ఏముందంటే గర్వంతో కూడిన ప్రార్థనలు అని ఆలోచన మనం చేసుకుందాం. అయితే ఈరోజు మనము చేయవలసిన అంశం ఏముంది అని అంటే ద క్యారెక్టర్ ఫ్రమ్ ద ప్రైడ్ అని మనం ఆలోచన చేసుకుందాం. అంటే ఈ గర్వంకు గల కారణాలు ఏవి, లేదా గర్వం నుంచి వచ్చే మన ప్రతిఫలాలు ఏవి, అలాంటి మాటలు మనం ఆలోచన చేసుకుందాం. గర్వం మన జీవితంలో ఉంటే మన జీవితంలో ఎలా అర్థం చేసుకోవాలి, మన నాలో గర్వం ఉందని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానిపైన మనం ఫోకస్ చేసుకుందాం. ఒకవేళ ప్రతి మనిషి ఏమంటాడు తన జీవితంలో అంటే నేను గర్విస్తూ కాను అనుకుంటాడు. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా ఇదే మాట పలుకుతాడు, నేను గర్విస్తూ కాను, లేదా నేను మంచివాణ్ణి, నేను నీతివంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను దేవునితో యథార్థంగా ఉంటున్నాను, నేను నీతిగా, న్యాయంగా, నమ్మకంగా జీవిస్తున్నానని చెప్పుకుంటాం. కానీ వాస్తవంగా దేవుని ఒక పరిశుద్ధ లేఖనాల ఆలోచన ప్రకారం మనం ఆలోచన చేస్తే ఈ గర్వకున్న గుణాలు ఎలాంటివి అవి మనం చూసుకుందాం. ఈరోజు నేను ఎక్కువ సమయము దాదాపుగా దీనిపైన చెప్పకుండా కొద్ది మాటలు చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నాను. గర్వపు ఒక ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, లేదా ఈ గర్వం మన హృదయంలో మన జీవితాల్లో ఉంటే ఎలాంటి ప్రతిఫలాలు తీస్తాం మనము, లేదా ఎలాంటి జీవితాల్లో మనం నడుస్తామని దేవుని ఒక మాటల్లో, దేవుని ఒక లేఖనాల ద్వారా మనము పరిశోధించుకుందాం, గమనిస్తాం, మనం విందాం. దయచేసి ఒక్కసారి మీరమ్మా బైబిల్లో నిర్గమకాండం 18 అధ్యాయము 11వ వచనము ఒక్కసారి చదవమని కోరుతున్నాను. నిర్గమకాండము 18 అధ్యాయం 11వ వచనం చూడండి. అక్కడ ఎలాంటి మాటలు ఉంటున్నామా? 18, 11 ఐగుప్తులో 11వ వచనం చూడండి ఒకసారి. మోసే తన చెయ్యి కాదు నిర్గమకాండం 18 అధ్యాయము 11వ వచనం. ఐగుప్తీయులు గర్విష్ఠుని ఇశ్రాయేలుని గర్వించి ఇశ్రాయేలులను సూచి చేసి దౌర్జన్యం బట్టి ఆయన చేసిన వారిని చూచి యెహోవా చేయించిన గొప్పవారిని ఇప్పుడు నాకు తెలిసిన. రైట్. ఇక్కడ చూస్తే ఈ మాట ప్రకారంగా ఏమైంది అని అంటే
వాళ్ళు గర్వపడ్డారు. గర్వపడి ఏం చేశారంటే దుష్కార్యములు చేశారు, దౌర్జన్యం చేశారు వాళ్ళు. నంబర్ 1 ఇక్కడ మాట ఏముంది తెలుసుకోవచ్చు అంటే, గర్వంతో మనము దౌర్జన్యం చేస్తాము, గర్వపడితే దౌర్జన్యంకు పాల్పడతాము. లేదు ఇదే కరెక్ట్, ఇదే పద్ధతి వాస్తవం, ఇలాంటి జీవితమే ఇదే అని దౌర్జన్యం చేస్తాము. మన దేశ చట్టం ప్రకారం మనం ఆలోచన చేసుకుంటే కూడా, ఈ పీనల్ కోడ్ ప్రకారం కూడా దౌర్జన్యం అని ఆలోచన చేసుకుంటే, రైట్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కండక్ట్ లేదా కంటెంప్ట్ ఆఫ్ రైట్ విషయంలో ఆలోచించుకుంటే, ఒక వ్యక్తి పైన దౌర్జన్యంతో మనము బలవంతపరచకూడదు ఎవరికైనా కానీ, లేదా లేదు ఇది కాదు ఇట్లా ఇదే కరెక్ట్, ఇలాంటి సిచ్యువేషన్ తో మనం ఆలోచన చేయకూడదు, మాట్లాడకూడదు. ఇక్కడ మనం గమనిస్తే దౌర్జన్యం చేశారు వాళ్ళు, దౌర్జన్యం. ఆ ప్రజలందరూ దౌర్జన్యంతో దేవుని యొక్క పనిలో కొనసాగించారు. మోషే ఒక మాట చెప్తే వీళ్ళు ఒకలాగా జీవించారు, వాళ్ళ నాయకులు ఒకలాగా చెప్తే వీళ్ళు ఒకలాగా ఉన్నారు, దేవుడు ఒకలాగా చెప్తే వీళ్ళు ఒకలాగా జీవించారు, దేవుడు గొప్ప కార్యం చేస్తే దేవునికి వ్యతిరేకంగా నడిచారు కొంతకాలం. దౌర్జన్యం జీవితం. కనుక ఒకవేళ మన జీవితంలో కూడా గర్వం అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మనం కూడా దౌర్జన్యంకు పాల్పడతాం, మనం ఖచ్చితంగా దౌర్జన్యంగా జీవిస్తాము. ఒకవేళ మన జీవితంలో మనం కూడా దౌర్జన్యం చేస్తున్నామా, కుటుంబంలో, సమాజంలో, మన జీవితాల్లో దౌర్జన్యంలో జీవితం జీవిస్తున్నామా? మనము కాదు నాదే మాట, నేనే చెప్పిన మాటనే, లేదా మనమే మేం చెప్తేనే నేను చెప్తేనే ఈ సంఘం నడుస్తుంది, అలాంటి దౌర్జన్యం మన జీవితంలో ఉంటే అది గర్వంకు మూల కారణము. నీ జీవితంలో గర్వం ఉందని మనం తెలుసుకోవాలి. నీ జీవితంలో గర్వం ఉంది కనుకనే ఈ గుణగణంలో, ఈ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ నీ జీవితంలో ఉందని తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇంకా చూద్దాం ప్రభు సన్నిధిలో గర్వంలో వచ్చే క్యారెక్టర్స్ ఎలాంటివి అంటే, దౌర్జన్యం ముందుగాల. తర్వాత ఏముందంటే 1 సామెయలు 2వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి అమ్మా. 1 సామెయలు 2వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఏముంది చూద్దాము. 1 సామెయలు 2వ అధ్యాయం 3వ వచనంలో గర్వంతో వచ్చే క్యారెక్టర్ ఎలాంటిది? అనంత జ్ఞాని దేవుడు, ఆయనే క్రియలు పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. గర్వ మాటలు మీ నోట రానియకుడి. చూడండి బాగా, ఇక్కడ మాటలు ఎలా ఉంటాయంటే గర్వంగా ఉంటాయి. ఒక గర్విష్ఠు జీవితం ఎలాగుంటుంది అని అంటే, గర్విష్ఠు జీవితం మాట కూడా గర్వంగా జీవిస్తారు. గర్వం, అహంకారం, కోపం, నేనే, నాదే, ఈ తత్వాలు, ఈ గుణగణాలు ఎప్పుడైతే మనుషుల్లో ఉంటాయి, ఆ వ్యక్తి లోకంకంతా చెప్పినా నేను గర్విష్ఠునిగాను, నేను భక్తుని, నేను నీతివంతుని, నేను యథార్థవంతుని, నేను రమ్మదగిన వాడిని, నేను దేవుని సేవిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను, ఇవన్నీ ఎన్ని చెప్పినా దేవుని ఒక లేఖనాల ప్రకారంగా ఈ వ్యక్తి గర్విష్ఠుడే. దేవుని ఒక లేఖనం ప్రకారంగా ఈ వ్యక్తి గర్విష్ఠుడే. ఈ వీటిలో మనం 2 చూసినాం మనం ఆల్రెడీ. ఒకటి ఏముందంటే దౌర్జన్యంగా జీవిస్తాడు, రెండోది వీని ప్రతి మాటల్లో గర్వం ఉంటది, వీరి ప్రతి మాటలో గర్వపు ఆలోచనలు ఉంటది, వీరు ప్రతి మాటల్లో గర్వంతో జీవిస్తాడు, గర్వంతో నడుస్తాడు. కనుక గర్వము ఈయన జీవితంలో ఇలాంటి క్యారెక్టర్లు పుట్టిస్తుంది, ఇలాంటి క్యారెక్టర్ పుట్టిస్తుంది. తర్వాత ఒక గర్విష్ఠుడు ఎలాంటి జీవితం జీవిస్తారు అని అంటే, కఠినమైన జీవితం జీవిస్తాడు, కఠినంగా ఉంటాడు. కఠినంగా అంటే ఎంత కఠినంగా అంటే, ఈయన దుస్తులు దాదాపు అంటే ఎలాంటి వ్యక్తి ఏమైనా కూడా పట్టించుకోడు, కఠినంగా ఉంటాడు, కఠినంగా జీవిస్తాడు. సామెతలు చూడ మనకి దావీదు రాసిన కీర్తన చూద్దాం ఒకసారి. కీర్తన 17వ కీర్తన 10వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ ఎలాంటి మాట ఉందమ్మా? 17వ కీర్తన 10వ వచనం అక్కడ ఎలాంటి మాట ఉంది చదవండి ఒకసారి అమ్మా. 17:10 కీర్తనలు.
వారు 17 తమ హృదయాలను కఠినపరుచుకుని వారు తమ హృదయంను కఠినపరుచుకొని ఉన్నారు. వారు గర్వముగా మాట్లాడు. ఇది ఇంకో క్యారెక్టర్ అన్నమాట. దిస్ ఇస్ ద థర్డ్ క్యారెక్టర్ ఆఫ్ ద ప్రైడ్. నీ జీవితంలో గర్వం ఉంటే నీ హృదయం కఠినంగా ఉంటుంది. ఎంత కఠినంగా ఉందంటే ఇక ఎబ్బో అలాంటి భయంకరమైన కఠినతత్వం, కఠినతత్వం కానీ, ఈ కట్టడతనం కానీ, మొండితనం కానీ, మొండి వైఖర్యం కానీ, ఇవన్నీ గర్వంకి కారణము. ఇవన్నీ గర్వంకి కారణము. కనుక ప్రియమైన సంగమా, మనం ఆలోచన తీసుకోవాల్సిన మాట ఇదే. నువ్వు గర్వంగా జీవిస్తున్నావా? గర్వంగా నడుస్తున్నావా? అలాగైతే నీ జీవితంలో, మన జీవితంలో ఇలాంటి క్యారెక్టర్ ఉంటాయి. ఇవన్నీ గుణాలకు ఉన్న క్యారెక్టర్ అన్నమాట. మనలో గర్వం ఉందో లేదో తెలుసుకోవడాలంటే ఇవన్నీ క్యారెక్టర్ మన జీవితంలో ఉంటే మనం గర్విష్ఠులమే. ఆ ప్రైడ్ అనేది మన హృదయంలో, మన గుణగణాల్లో, మన నరాల్లో ఇంకి ఉందని మనం తెలుసుకోవచ్చు ఈ మాటను బట్టి. గనక ఏమేమి చూస్తామంటే, గర్వం ఉన్న వ్యక్తి దౌర్జన్యం చేస్తారు, గర్వమున బట్టి గర్వ మాటలు మాట్లాడతారు. తర్వాత గర్వమున్న వ్యక్తి కఠినంగా ఉంటాడు. సమాజంలో ఎవడైనా కఠినంగా ఉంటే ఆ వ్యక్తిలో గర్వం ఉందని తెలుసుకోవాలి మనం. ఆ వ్యక్తి జీవితంలో గర్వం ఉంది గనకనే కఠినంగా ఉంటాడు. కొన్నిసార్లు అనొచ్చు ఈ వ్యక్తి, నేను గర్విష్ఠుని కానబ్బా, నేను ఒకరికి నేను అన్యాయం చేయనప్పా నేను అనొచ్చు. కానీ కఠినత్వంను బట్టి ఆయన గర్విష్ఠుడి అని మనం చెప్పుకోవచ్చు. ఇది దేవుని యొక్క లేఖనం చెప్పే మాట. కనుక ప్రియమైన సంగమా, మనం కఠినంగా ఉంటున్నామంటే ఖచ్చితంగా మనము గర్విష్ఠులమే. ఇంకో మాట చూద్దాం మనం. ఇంతకి మూడో మాట ఏమన్నా, 2వ దినవృత్తాంతములు 32:25 చూడు ఒకసారి అమ్మా. 2వ దినవృత్తాంతములు 32:25. 2వ దినవృత్తాంతములు 32:25. 32:30-25. 2వ దినవృత్తాంతం, సెకండ్ క్రానికల్స్. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించినందున అతని మీదికి యూదా యెరూషలేము వారి మీదికి కోపము రాగా, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపం జనుల మీదికి రాలేదు. ఇక్కడ ఇంకో రకమైన గర్వం ఉంది. క్యారెక్టర్ లో ఇంకో క్యారెక్టర్ ఏమిటంటే చెడ్డ ప్రవర్తన కలిగిన జీవితం, చెడ్డ ప్రవక్త. కనుక గర్వం ఉంటే ఈ చెడ్డ ప్రవర్తన అన్నలో మనలో వస్తుంది. గర్వంతో హిజ్కియాని చెడిపోయా గర్వంతో. కనుక మనం ఎంతటి వాళ్ళము? ఎక్కువ గర్విస్తే చెడిపోతాం. చెడ్డ ప్రవర్తన మాలో వస్తుంది, చెడ్డ గుణగణాలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి గర్వంతో ఉంటే. కనుక ప్రియమైన సంఘం, మనము ఈరోజు ఒక మంచి సమాజంను నియమించాలంటే ఈ గర్వం అనే మాటను తీసివేయాలి. ఈ గర్వం సింపుల్ గా అనిపిస్తుంది మనకు చూడటానికి. అది ఎలాగుంటా అంటే ఇట్లకి ఆలోచన చేసుకుంటే, నేను గర్విష్ఠుని కానని చెప్పుకుంటాం, కానీ కానప్పటికీ మనలో అది ఇంకి ఉంది. చూడటానికి అది కనిపించదు. ఒకవేళ కనిపిస్తే ఎట్లా ఉండేమో తెలియదు, కానీ కనిపించదు. కానీ లోపట్నే ఇవన్నీ దానికి దారి తీస్తాయి. ఈ గర్వపు ఆలోచనలు, గర్వపు క్రియలు అన్ని ఈ రకంగా ఉంటాయి. కనుక ఈ క్రియలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ నేను గర్విస్తుని, ఈ క్రియలను బట్టి నాలో గర్వం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ క్రియలను బట్టి మన ఆలోచనలు, మన విధానంను ప్రభుకి ఇష్టంకరంగా మార్చుకోవాలి. మనం ఈ గుణగణాలు అన్ని మనం గమనించుకొని, లేదు నేను గర్విష్టని తెలుసుకొని ప్రభు కోసం బ్రతకటానికి మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఏమేమి చూస్తామని అనుకుంటే, ముందుగా గర్వంతో ఏమొస్తుందంటే
ఏమొస్తుంది అని అంటే గర్వపు నుండి ఇంతకి దౌర్జన్యం వస్తుంది. గర్వ మాటలతోటి ఏమొస్తుందంటే గర్వ మాటలు వస్తాయి మనలో. తర్వాత కఠిన హృదయం మనలో వస్తుంది గర్వంతో. తర్వాత ఏమొస్తుంది? చెడ్డ ప్రవర్తన మనలో వస్తుంది, చెడ్డ గుణాలు మనలో వస్తాయి. తర్వాత ఇంతకు ఇంకేముంది అని ఆలోచన చేసుకుంటే మనం లోబడక జీవిస్తాం. అది నెహెమ్యాలో ఉంటుంది. నెహెమ్యా 9వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట ఉంటుంది. చూడండి, ఆ చదవండి మాట. నెహెమ్యా 9:16 అక్కడ లోబడక జీవిస్తాం. మనం లోబడిన జీవితం మనం జీవిస్తాం. గర్వం ఉంటేనే లోబడిన జీవితం. నెహెమ్యా 9వ అధ్యాయం 16వ వచనంలో మాట ఉంది. చదవండి ఒకసారి అమ్మా. నెహెమ్యా 9:16. ఇష్టం చదవండి దయచేసి అమ్మా. నెహెమ్యా 9:16. అయితే వారును మా పితరులను గర్వించి లోబడినొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. రైట్, లోబడక. ఈరోజు మన మెన్నైట్ కాన్ఫరెన్స్ లో లోబడని జీవితాలు ఉన్నాయి. లోబడిన జీవితం అనగా సీనియర్ చెప్పిన మాట జూనియర్ వినకపోవడము, పాస్టర్ సంఘంకు లోబడకుండా జీవించడం, సంఘాలు పాస్టర్కు లోబడకుండా జీవించడం, ఒకరికి ఒకరి కమ్యూనికేషన్ గ్యాప్, నీవు నాకు పెద్దనా, నేను నీకు పెద్దనా, ఇలాంటి తత్వాలకు లోబడని జీవితము. లోబడిన జీవితం ద్వారానే ఈరోజు మనము దేవునికి దూరం అవుతున్నాం. ఆలోచన చేయమని కోరుతుంది ఈ విషయంలో. కనుక ఇవన్నీ గర్వపు క్యారెక్టర్లు. ఇవన్నీ మనలో గర్వం ఉందా, ఇవన్నీ క్యారెక్టర్లు మనకు వెంటనే వస్తాయి. గర్వం ఒకవేళ లేదని మనం అనుకుంటాం, నేను గర్విస్తుని కాదయ్యా, నేను నీతిమంతుని, నేను భక్తుని, నేను దినం లేచి ఆ సుంకరి లాగా నేను ప్రార్థన, ఆ పరిశుని లాగా నేను ప్రార్థన చేస్తున్నాను మనం అనుకుంటాం. కానీ హృదయంలో ఇలాంటి ఆలోచన కలిగి జీవిస్తే అది గర్వపు చోటు. హృదయంలో ఇలాంటి గుణగణాలు కలిగి మనం జీవిస్తే అది పనికిరాని ఆలోచన, పనికిరాని మాటలు. కనుక లోబడక జీవిస్తాం. లోబడని జీవితం ఈరోజు సమాజంలో లేదా? ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు మనం లెక్క చేసుకుంటే కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. లోబడని జీవితం. మీరు మాకు పెద్దలా, మీరు ఎవరు మాకు చెప్పడానికి, ఇవన్నీ ఇలాంటి మాటలు సంఘాలు మాట్లాడతాయి. లోబడని తత్వం, లోబడని ఆలోచన. కనుక గర్వం నీలో ఉందా? ఇదే ఆలోచన గమనించమని కోరుతున్నాను. లోబడని జీవితం. ఇక గర్విష్ఠుడు ఎలాంటి జీవితం జీవిస్తారంటే సులువుగా అబద్ధం మాట్లాడేస్తారంటే అబద్ధం టక్కన వచ్చేస్తాం నోటికి. గర్విష్ఠులకు అబద్ధాలు కూడా వస్తాయి. ఇది బైబిల్ చెప్పే మాట. కీర్తనలు 119:69 మాట ఉంటుంది. ఈ సింపుల్ మాట. కనుక మన జీవితాల్లో గర్వం ఉంటే ఇవన్నీ గుణగణాలు వస్తాయి. ఇవన్నీ గుణగణాలు నీలో ఉంటే నువ్వు గర్విష్ఠుడే. దీనికి ఏం పరిష్కారం ఏంది అని అంటే ప్రభు సన్నిధిలో కేవలము ప్రార్థన జీవితం. మన జీవితాలను మార్చుకొని ప్రజల కోసం కాదు, ప్రజల కోసం కానే కాదు, దేవునితో మనకున్న రిలేషన్షిప్, దేవునితో ఉన్న మన సంబంధం బలపరుచుకోవాలి. దేవుని కోసం బ్రతకటానికి ఆలోచన చేసుకొని ముందుకు వెళ్తే గొప్ప కార్యం చేస్తాం. కనుక మనం ఎలాంటి స్థితిలో జీవిస్తున్నాం ఆలోచన చేసుకుందాం. ఒకవేళ మన జీవితంలో ఇవన్నీ ఈ గుణగణాలు మనం తీసివేయకపోతే దీని పరిష్కారం ఏంది అని ఆలోచన చేసుకుంటే ఒక దినాన తండ్రి ఎదుట నిలబడతాం, దేవుని ఎదుట నిలబడతాం,
ఆ రోజున తండ్రి ఏమంటారంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు మన పరిస్థితి ఏంది గమనించమని కోరుతున్నాను. మనం కొన్నిసార్లు ఇంటికాడ కూర్చొని ఉదయం పూట ప్రార్థన చేసుకుంటాం, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాం, సాయంకాలం ప్రార్థన చేసుకుంటాం, సంఘంలో భక్తితో జీవిస్తాం, నమ్మకంగా జీవిస్తాం, న్యాయంగా జీవిస్తాం. అయ్యో మేము ఇక మేము నీతి కోసం బ్రతుకుతున్నాం అని చెప్పి చెప్పుకునే మనము ఆ దేవుని రాజ్యంలో దేవుడు నిన్ను పిలవకుండా ఇంతకీ నువ్వు పనికిరాని వాడవని దేవుడు తీసేస్తే ఏంది మన పరిస్థితి? ఒకసారి ఆలోచన చేసుకోండి. సమాజంలో దాదాపుగా అందరూ గర్వ జీవితం లేకుండా జీవిస్తే ఖచ్చితంగా దేవునికి గొప్ప పేరు, సమాజానికి గొప్ప పేరు, సంఘానికి గొప్ప పేరు. ఒకవేళ మన జీవితంలో అలాంటి జీవితం ఉందా గమనించమని కోరుతున్నాను. ప్రభు సన్నిధిలో దేవుడు మనతో ఆలోచన చేస్తున్న మాట ఇది మాట. సులువుగా అబద్ధం మాట్లాడతారు, సులువుగా జీవిస్తాము, లోబడక జీవిస్తాం, చెడ్డ ప్రవర్తన కలిగి జీవిస్తాం, కఠినమైన హృదయం కలిగి ఉంటాము, మాటలు గర్వంగా ఉంటాయి, దౌర్జన్యం చేస్తాం మనము. ఇది ఇంకొక మాట ఆలోచన చేయండి. గర్విష్ఠుడు ఎలాంటి జీవితం జీవిస్తాడంటే, గర్విష్ఠుడు కీడు చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. ఒక గర్విష్ఠుడి జీవితంలో ఏం ఉంటుంది? ఎప్పుడు చేయాలి? కీడు చేయాలి. ఎప్పుడు కీడు చేయాలి? ఎప్పుడు కీడు చేయాలి? ఒక వ్యక్తికి నువ్వు కీడు చేస్తున్నావని అనుకున్నావంటే నీలో గర్వం ఉందని తెలుసుకోవాలి మనం. ఒక వ్యక్తికి ఎప్పుడైతే మనం కీడు చేయాలనుకుంటామో అది ఏముందంటే ఇండైరెక్ట్ గా నీలో గర్వం ఉంది, నాలో గర్వం ఉంది, అందుకోసమే ఒక వ్యక్తిని మనం కీడు చేస్తున్నామని బైబిల్ చెప్తుంది. ఆ మాట ఎక్కడుంది? కీర్తనలో 140 కీర్తన 5వ వచనం మాటను చూడండి ఒకసారేమో. ఆ మాట చదవండి, చాలా వండర్ఫుల్ మాట ఉంది ఆ మాట. కీర్తన 145వ వచనం, 145th verse. గర్విష్ఠులు రాళ్ళను చాటుగా వడ్డీ ఉన్నారు, వారు త్రోకన వల పరిచిన్నారు, నన్ను పట్టుకున్నట్టుకై ఉచ్చులు ఒగ్గి ఉన్నారు. ఇక్కడ చేయని ఒకటి మాట క్లారిటీ ఉందంటే, గర్విష్ఠులు కీడు చేయడానికి ఎప్పుడు వెనకాడు అంతే. ఆ కీడు ఏ విధంగా చేయాలి, ఈ సంఘంను ఏ విధంగా గబ్బు లేపాలి, ఈ సంఘంను గలీజ్ చేయాలి, ఈ సంఘంను ఆగం పట్టియాలి అని ఆలోచనతో గర్విష్ఠులు తిరుగుతుంటారు. ఒకవేళ మనం కూడా అలాంటి తత్వంలో ఉన్నామా ఆలోచన చేయమని కోరుతున్నాను. దేవుడు మాత్రం ఎప్పుడు 2 భాగాలుగా 4 భాగాలుగా అని కోరడు. ఏకభావంతో, ఏక ఆలోచనతో ఏకంగా ఉండమని కోరుతున్నాడు దేవుడు. ఒకవేళ మనలో అలాంటి ఆలోచన వచ్చిందంటే మనము కూడా గర్విష్ఠులమని దేవుని ఒక మాట చెప్తుంది. కనుక ఈ మాట అర్థం చేసుకోవాలి. మనలో గర్వం ఉంది అని అర్థం చేసుకోవాలి. కీడు చేయాలని అనుకుంటున్నామా? మనం ఏమనుకోవాలంటే కీడు చేస్తున్నామంటే ఇది గర్వపు ఆలోచన, ఈ గర్వపు నుంచి వచ్చే ఆలోచన. దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ప్రైడ్. సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ప్రైడ్. ఇది గమనించుకోవాలి. తర్వాత గర్విష్ఠులు ఎలాగుంటారు అని అంటే, గర్విష్ఠులు ఎప్పుడు వాదిస్తుంటాడు, ఎప్పుడు జగడమాడుతుంటాడు. గర్విష్ఠుడు ఎప్పుడు మాట మాట్లాడుతుంటాడు, ఎప్పుడు ఎదురు మాట్లాడుతాడు, ఎప్పుడు జగడంకి సిద్ధం. నేను దాదాపు అంటే నాతో ఉన్న అనుబంధం, సేవకులతో ఉన్న అనుబంధం 20 ఏళ్ళ అనుబంధం. కాన్ఫరెన్స్ అంత దాదాపు అన్ని పాస్ట్ ఆల్మోస్ట్ తెలుసు, చూస్తుంటాను, గమనిస్తుంటాను, వారి జీవిత విధానం తెలుసు. ఈరోజు క్లియర్ గా నేను దూరం ఉంటున్నాను. కారణం ఏమిటంటే ఒకటే ఆలోచనగా వద్దు, మనం ఏదన్నా మన సొంత దేవుని కోసం ఒక అడుగు ముందు వేసుకోవాలంతే. కనుక గర్భంతో 24 గంటలు వాదన, కోపాలు తాపాలు, ఎదురు మాటలు, అహంకారం ఆలోచనలు, గర్వపు ఆలోచనలు, అవి చిట్టు చివరికి నరకంకు దారి తీస్తుంది. చిట్టు చివరికి నిన్ను అవమానం చేస్తుంది, చిట్టు చివరికి నిన్ను నాశనం చేస్తుంది. కనుక ఇలాంటి గుణం ఉంటే ఒకవేళ మన జీవితంలో మార్చుకొని ప్రభు కోసం బ్రతకమని కోరుతున్నాను. దాదాపు గంటే 8-10 చెప్పినాను. ఇంకా 2-3 ఉన్నాయి ఇంత క్లియర్గా.
తర్వాత గర్విష్ఠులు దేవుని మర్చిదని మాట ఉంది బైబిల్లో. గర్విష్ఠులు దేవుని మర్చిపోతారు. వీరి లోపట పగ, కోపాలు, ద్వేషము, అహంకారం ఇలాంటి గుణమే కలిగి ఉంటారు. వీనికి దేవుని భక్తి ఉండదు, ప్రేమ ఉండదు, దయ ఉండదు, ఆ ఆలోచన కూడా రాదు. ఆ ఆలోచన కూడా ఉండదు మనసులో. ఎంతవరకు పోయినా నా పగ నా పందెం, నా పగ నా పందెం అని ఆలోచనతో ఉండి దేవుణ్ణి మర్చిపోతాడు. మర్చిపోయి తన కుటుంబం, తన జీవితం, తన ఇల్లంతా నాశనం చేసుకుంటాను దేవుని ఒక మాట చెప్తుంది. ఈ రోజు నీవు నేను అలాంటి స్థితిలో ఉంటున్నామా? అది కూర్చోండి. హోషేయ గ్రంథం 13:6 ఉంటుంది. 13:6 దే ఫర్గెట్ గాడ్ అని మాట ఉంటుంది. వాళ్ళు మర్చెదరు, దేవుణ్ణి మర్చెదరు. గర్విష్ఠులు దేవుణ్ణి మర్చెదరు అన్నమాట. చదవమని కోరుతున్న మాటనమ్మా, చదవమని కోరుతున్నాను. హోషేయ గ్రంథము 13:6. హోషేయ గ్రంథము 13:6. చదవమని కోరుతున్నానమ్మా. హోషేయ గ్రంథం 13:6. తర్వాత యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె పర్వత సర్వశక్తుడగు దేవుని పెద్ద నుండి వచ్చింది. కాదు తల్లి, 13:6 కదా బ్రదర్. 36 వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, పొంది గర్వించి నన్ను మరచిరి. గర్వించి నన్ను మర్చిరి. ఒకవేళ గర్వంతో జీవిస్తున్నామా, దేవుణ్ణి మర్చిపోతాం. గర్వంతో జీవిస్తున్నామా, దేవుణ్ణి మర్చిపోతాం. గర్వంతో ఉంటున్నామా, దేవుని ఖచ్చితంగా నువ్వు మర్చిపోతావు. నీ పగలు, నీ ప్రక్రియ, నీ కథ, నీ కాందాని, నీ ఆలోచనలు, నీ జీవితాలే ఇవన్నీ నీవు నేను ఫోకస్ నాది నాది అని ఆలోచన కలిగి ఉంటావు. దేవుణ్ణి తీసి పక్క పెడతావు. లేదు, ఎంతో మంది ఉన్నారు ఆ గుణము, ఆ క్యారెక్టర్ కలిగి ఎంతో మంది సమాజం దుల్లాడుతున్నారు. గర్వపు ఆలోచనతో దేవుని అవమానపరుస్తున్నారు. గర్వపు ఆలోచనతో దేవుని మర్చిపోతున్నారు. నేను రీసెంట్ గా ఒక బ్రదర్ని కలిసినాను తెలుసమ్మా. రీసెంట్ గా ఈ మక్తాల్ ప్రాంతంలో ఒక వ్యక్తిని కలిశాను. ఒకప్పుడు మాతో పాటు మంచి పాటలు పాడేవాడు, మాతో పాటు మంచి ఆత్మీయంగా ఉండే వ్యక్తి. ఈరోజు ఆ వ్యక్తి జీవితం చూస్తే ఏమంటాడు? ఒకటే మాట, అంటే నేను దేవుణ్ణి విడిచిపెట్టాను, నేను దమ్మను, నేను దేవుని బిడ్డను కాను. క్రైస్తవ సమాజంలో గర్వంతో జీవిస్తారు. ఇవన్నీ నాకు నచ్చవు. నేను అన్ని దేవుని పూజిస్తా, అందరూ నాకు సమానమే. దేవుని మర్చిపోయాడు అంతేగా. పేరు మాత్రం మైకల్, పేరు మాత్రం డేవిడ్, పేరు మాత్రం జాన్, ఇలాంటి పేర్లు పెట్టుకుంటాం. కానీ మనము వాస్తవంగా మన జీవితాల్లో ఈ గర్వపు ఆలోచన లేకపోతే గొప్ప జీవితం మనం జీవించవచ్చు. ఒకవేళ గర్వం కలిగి ఉంటే ఇవన్నీ గుణగణాలు మనకు అంటి ఉంటాయి. ఈ గుణగణాలన్నీ మనతో పాటే ఉంటాయి. కనుక ఆలోచన చేయబడిపోతున్నాను. గర్వంతో దేవుని మర్చిపోతాం. చివరిగా గర్వం నీలో ఉంటే ఏం చేస్తామంటే పోల్స్తాం. ఎదుటి వ్యక్తిని పోల్స్తాం మనం. వాళ్ళు చూడు ఎలాగున్నారు, వీళ్ళు చూడు ఎలాగున్నారు. అలాంటి పోలిక, అలాంటి పోల్చకం నీలో ఉంటే నువ్వు గర్విష్ఠుడివే. అది బైబిల్ చెప్పే మాట. కొన్నిసార్లు మనం కూడా మన పిల్లల్ని పోల్స్తాం. ఆ పిల్లలు ఎట్లా చదువుతుండ్రు, ఈ పిల్లలు ఎట్లా చదువుతుండ్రు అని పోల్స్తుంటాం కొన్నిసార్లు. ఆ మాట ముగిస్తున్నాం మనం. చివరి మాట లూకాసు వార్త అదే 18, 11, 12 ఇదే మాట. నేను వీళ్ళలాగా కాదు, నేను వాళ్ళలాగా కాదు, నేను ఇట్లా జీవిస్తాను, అట్లా జీవిస్తాను, నేను వారంలో 2 సార్లు ఉన్నా, 3 సార్లు ఉన్నా, ఉపవాసాలు ఉంటున్నా, దశభాగం ఇస్తున్నా, కాంకలిస్తున్నా, గుడికి పోతున్నా, గుడి కోసం ఇది చేసిన, గుడికి అది కట్టినా, ఇది కట్టినా, ఇలాంటి మాటలు గర్వించే మాటలు. ఈ పోల్చుకునే జీవితము, పోల్చుకునే తత్వము, నేను వాళ్ళలాగనా, నేను వీళ్ళలాగనా, నేను అట్లా కాదు కదా, నేను నీతిమంతుని, ఇవన్నీ మాటలు గర్వపు ఆలోచనతో వచ్చిన మాటలే. కనుక మన జీవితాలు మనం అర్థం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనం నిలబడతాం, నీతిగా యథార్థంగా జీవిస్తాం, దేవుని కోసం ఆలోచన చేసుకుందాం. ఒకవేళ దేవుని కోసం మనము నీతిగా న్యాయంగా ఉంటే
ఈ గర్వపు ఆలోచనను తీసివేయాలి, ఈ గర్వపు మాటలు తీసివేయాలి. ఎలా అని అనుకుంటాం మనము? ఈ గర్వంలో ఇవన్నీ క్యారెక్టర్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ప్రైడ్. ఒకవేళ మన జీవితంలో ఇలాంటి గుణగణాలు కలిగి ఉంటే, ఇలాంటి ఆలోచనలు మనలో ఉంటే, దాని అర్థం ఏముందంటే మనలో గర్వం ఉందని అర్థం. అది ఏదో గర్వం అంటే కొమ్ములు పట్టుకొని ఏదో అపవాదిలాగా అది కాదు. గర్వం ఉన్న కొమ్ములు వస్తాయి అట్లా కూడా లేదు. ఇవన్నీ గుణగణాలు. నీలో గర్వం ఉందంటే ఇవన్నీ గుణగణాలు. 10 రకాల గుణాలు చెప్పినాను, ఇంకా దాదాపు అనేక ఉన్నాయి, ఇంత చూసుకుంటే చాలా ఉన్నాయి వాళ్ళ విషయాలు. కానీ గర్వపు జీవితంలో ఇవన్నీ గుణాలు, ఇవన్నీ క్యారెక్టర్ అన్నమాట. ఇవన్నీ అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో యథార్థంగా, నీతిగా, న్యాయంగా జీవిస్తా దేవుని కోసం మన జీవితాలను, మన కుటుంబాలను కట్టమని కోరుతున్నాను. ఒకవేళ ఈ జీవితాలన్నీ మనము ఉంటే, ఇవన్నీ మాటలు మనలో ఉంటే, మనం మారి ప్రభు కోసం బ్రతకడానికి ఆలోచన చేసుకుందాం. ఒక అడుగు ముందు వేసి దేవుని కోసం జీవించాలి. నేను పుట్టింది దేవుని కోసం, నేను పెరిగింది దేవుని కోసం, నా ఆలోచన, నా గుణాలన్నీ దేవునికి అంకితం అని చెప్పి ఆలోచనతో ప్రభు కోసం ఒక అడుగు వేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. ఈ లోకంలో లోకమంతా దూషించిన దేవుడు మాత్రం విడవడు, దేవుడు మాత్రం విడబాయడు. దేవుని ప్రేమ నీ పైన, నీ కుటుంబం పైన ఉంటుంది. యోబు జీవితంలో మనం చూస్తాం ఈ మాటను. లోకమంతా ధిక్కరించిన, లోకమంతా చీచీ కొట్టిన యోబు జీవితంలో తమ భక్తిని మార్చుకోలేడు. యోబు జీవితంలో తమ నమ్మకంను మార్చుకోలేడు. యోబు జీవితంలో తన జీవితంను మార్చుకోలేడు. ఏ దేవుని కోసమే నీతిగా, న్యాయంగా, యథార్థంగా, భక్తి కలిగి జీవించాడు. ఈరోజు నీవు నేను ఎలాంటి స్థితిలో ఉంటున్నాము? ఆకలితో ఉన్నామా? బాధతో ఉన్నామా? అప్పుతో ఉన్నామా? వేదనలో ఉన్నామా? ఇబ్బందుల్లో ఉన్నామా? శ్రమలో ఉన్నామా? కష్టంతో ఉన్నామా? రోగంతో ఉన్నామా? సంఘంలో ఎలాంటి స్థితిలో ఉంటున్నాం మనం గమనించి మనము సమాజంకి నేర్పించాలి. ఇవన్నీ గర్వపు ఆలోచనలు, ఇవన్నీ గర్వపు గుణగణాలు. గనక ఇలాంటి గుణగణాలు మనలో ఉంటే ఇండైరెక్ట్ గా యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ద ప్రైడ్. నీలో ఆ గుణం ఉందని అంటే, ఆ గుణం ఉంది, నాలో ఆ గుణం ఉందంటే మనం ఇండైరెక్ట్ గా గర్విస్తున్నామని అర్థము. ఈ మాట అర్థం చేసుకుని ప్రభు కోసం నీతిగా, న్యాయంగా, నమ్మకంగా, యథార్థంగా జీవించి ముందుకు వెళ్ళాలని కోరుతూ ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం.